ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఎలా ఉన్నారు? మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని, సమాధానకరంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని మా యొక్క ప్రార్థన ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినప్పుడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనము ఈ భూలోకంలో నివాసం చేస్తూ ఉన్నటువంటి దినాలలో ఎన్నో వస్తువులు మనం కొనుక్కుంటూ ఉంటాం. ప్రతి దానికి కూడా ఒక వెల ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. చాలామందికి ఆ విలువ ఏమిటో తెలియక ఈ దేహముతో రకరకాలైనటువంటి పాప సంబంధమైనటువంటి పనులు చేయొచ్చు, నోటితో రకరకాలైనటువంటి మాటలు, దుర్భాషలు, తగాదాలు ఆడుతూ, నోట్లో ఎన్నో రకాలైనటువంటి మత్తునిచ్చేటటువంటి పదార్థాలను వారు తినుచు, త్రాగుచు, అంతేగాక చేతులతో ఎన్నో రకాలైనటువంటి పనులను, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయొచ్చు, మనస్సుతో చాలా చెడ్డ అయినటువంటి పాపపు సంబంధమైనటువంటి ఆలోచనలు వారు ఆలోచిస్తూ, వారి పాదములతో ఎన్నో ప్రాంతాలు, రకరకాలైనటువంటి ప్రదేశాలు తిరుగుతూ, ఇలాగా మనిషి నివాసం చేస్తూ ఉన్నటువంటి దినాలలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. అంతేగాక మనం చూసినట్లయితే, మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. అంతేగాక మీ యొక్క దేహములో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన దేహంలో నివాసం చేస్తూ ఉన్నాడు కాబట్టి, దానికి తగినటువంటి విధంగా నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దేహంతో రకరకాలైనటువంటి పాపక్రియలు చేయటం వలన దేహము అనారోగ్యానికి గురి అయ్యి, దేహములో ఉన్నటువంటి కొన్ని ఈ యొక్క అవయవాలు సరిగా పనిచేయనప్పుడు ఎంతగానో మనుషులు చాలా బాధలకు గురి అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, వీ హ్యావ్ టు ప్రైజ్ అవర్ లార్డ్, వీ హ్యావ్ టు వర్షిప్ అవర్ లార్డ్, వీ హ్యావ్ టు గ్లోరిఫై అవర్ లార్డ్. మనము మన యొక్క దేహముతో మన దేవుని మహిమపరచబద్ధులమై ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలా చేసినప్పుడు దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు, దేవుడు మనకు ఆయుష్ను కలుగజేస్తాడు, దేవుడు మనకు శక్తినిస్తాడు, దేవుడు దీర్ఘాయువు చేత మనలను తృప్తిపరచే దేవుడుగా ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభువు దీర్ఘాయువు చేత మిమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచునుగాక. మీ అందరూ దేవునిని ఘనపరచండి, దేవుని స్తుతించండి, దేవునిని ఆరాధించండి, దేవునిని మహిమపరచండి. దేవుడు తప్పక మీ యొక్క అవసరతలను, అక్రతలన్నీ కూడా తీర్చి, దేవుడు మీ కొరకు విలువ పెట్టి కొనబడినటువంటి దేవుడు, మీ కొరకు విలువను చెల్లించినటువంటి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విలువకు తగినటువంటి జీవితాన్ని మీరు జీవించినప్పుడు తప్పక దేవుడు మిమ్మలను మహిమపరిచే దేవుడుగా కనబడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, దేవుడు మీకు ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తిని కలుగు చేయునుగాక. మీ దేహముతో దేవుని మీరు మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధి దీవెనలతో నింపి ఆశీర్వదించి మహిమపరచునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో మీ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేహము మీరు ఇచ్చినటువంటి ధన్యత కాబట్టి ప్రభువా, ఆ దేహము ద్వారా మిమ్మల్ని ఘనపరిచే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. మిమ్మల్ని మహిమపరిచే ధన్యత దయచేయండి ప్రభువా. ఎవరు బలహీనమైపోకుండా, ఎవరు ప్రభువా అనారోగ్యానికి గురి కాకుండా కావలసిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని అంచెలంచెలుగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామాన మా ప్రార్థన మనవులన్నీ కూడా పొందియున్నామని విశ్వసిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.